వ్యవస్థ పెంపుకు ఈ 2 ఆదాయ పన్ను సంస్కరణలు, జీఎస్టీ సంస్కరణలు ఎంతకైనా పనికొస్తే నేను అంటున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? మరి నేటి నుంచి జీఎస్టీ తగ్గింపు ఉత్సవం అని ప్రధాని మోదీ అంటున్నారు. అయితే ఇది హర్షించదగ్గ విషయం అయినప్పటికీ కూడా మరి దీనిపై కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఇది కేవలం బీహార్ ఎలక్షన్స్ కోసమే జీఎస్టీ తగ్గింపు అన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై మీరేమంటారు? ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ రామ్మోహన్ రావు గారికి, మిగతా ప్యానలిస్టులకి నమస్కారం. ఇక్కడ జిఎస్టీ ముఖ్యంగా చెప్పాలంటే నవరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతుంది మీ ద్వారా. అదేవిధంగా ఇంకొక ఫెస్టివల్ కూడా మనం జరుపుకోబోతా ఉన్నాం ఈ రోజు నుంచి. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా జిఎస్టీ బచత్ ఫెస్టివల్, జిఎస్టీ సేవింగ్ ఫెస్టివల్. ఎందుకు అంటున్నాం అంటే ఇదంతా కూడా చాలా పెద్ద పండుగ జరుపుకోబోతాం. ఎందుకంటే పొదుపు మనం ₹1000 పొదుపు చేయబోతా ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా మనకు తెలుసు ఏవైతే 4 స్లాబ్స్ ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పారు 9 నుంచి 4 నుంచి ముఖ్యంగా 2 స్లాబ్స్ ఏవైతే చేస్తూ ఉన్నామో 5 కానీ 5% కానీ 18%. ఈ 2 స్లాబ్స్ ముఖ్యంగా మనకి ట్యాక్స్ పడే అవకాశాలు ఉంటాయి. మిగతా 12% కానీ, తర్వాత 28% కానీ, తర్వాత మిగతా 40%, 48% కానీ ఉండే అవకాశం లేవు. ఇవన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు. పొద్దున్న లేస్తే మనం ఏవైతే వాడుకునే వస్తువులు ఉన్నాయో, పొద్దున్న లేస్తే ఆహార పదార్థాలు కానీ, లేకపోతే పాల నుంచి మొదలు పెడితే టూత్ బ్రష్, పేస్ట్లు, సబ్బులు, ఇలా చూస్తే ప్రతి ఒక్కటి కూడా అక్కడి నుంచి ఆటోమొబైల్స్ వరకు జిఎస్టీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఇది పేద ప్రజలకు కానీ, మధ్యతర ప్రజలు కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, వాళ్ళందరూ కూడా అందరికి కూడా అవకాశము ఈ పొదుపు చేసే అవకాశాలు ఉంటాయి. మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో దగ్గర 2014 కంటే ముందర జిఎస్టీ మీద ఆదాయము 74,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంది. ఆ ఆదాయం అంతా కూడా ప్రజలకు పంచాలి, దేశానికి అభివృద్ధి చేయాలి, దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన జిఎస్టీ సంస్కరణలు ఏవైతున్నాయో జూలై 2017 ఏదైతే తీసుకొచ్చారో అది ఇప్పుడు అందరికీ సార్థకం అవుతా ఉంది. అన్ని ఆ ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. వాటిని మనం పంచడానికే ఈ రోజు నుంచి జిఎస్టీ తగ్గించుకుంటూ స్లాబ్స్ కొన్ని పదార్థాలు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీద అసలు జిఎస్టీ లేనే లేదు. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, ఇంతకుముందు చెప్పారు, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే మామూలు మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే జనరల్ ఇన్సూరెన్స్ కానీ, వాటి మీద కంప్లీట్గా ఎత్తేసారు 0%. నేను కూడా దగ్గర 40,000 నుంచి 50,000 రూపాయలు సంవత్సరం కడతా ఉన్నా. దగ్గర ఇప్పటికి 7-8 రూపాయలు మనకి సేవింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది పొదుపు చేసే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్క దాని మీద చూసుకుంటే, అంటే ప్రతి దాని మీద మనం చూసుకుంటే ఒక 20,000 రూపాయలు ఆదాయం ఉద్యోగం జీతం సంపాదించేటోళ్ళు వాటి మీద దగ్గర నెలకి 1,250 రూపాయలు, 1,300 రూపాయలు సేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే డైలీ వాడే వస్తువుల మీదనే. ఇక కార్ల మీద, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, తర్వాత ఇంట్లో ఏవైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయో, టీవీలు, వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున రేట్లు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా డెఫినెట్గా సేవ్ అవుతాయి. ఎందుకంటే పూర్ పీపుల్ కూడా కొనే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎఫోర్డ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ చాలా మంది కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల అందరూ కూడా అవకాశాలు దొరుకుతాయి. సో అదే జరిగేది. రేపు పొద్దున ఒకటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా కూడా బాగుపడాలని ఆలోచన, కూడు గుడ్డ నీడ ఉండాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇంకొక ఫెస్టివల్ జరుపుకోబోతా ఉన్నాం. ఇది పెద్ద ఎత్తున అందరికీ అవకాశం లభించే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే దీని ద్వారా అంటే దగ్గర ఏదైతే 12% జిఎస్టీ ఏదైతే వస్తువుల మీద ఉన్నాయో 99% అవన్నీ కూడా 5% తీసుకొస్తా ఉన్నారు. 5% అంటే దగ్గర 7% తగ్గుతా ఉంది. ఒక్కసారి చూస్తే ఒక 1,000 రూపాయల మీద ఒక 70 రూపాయలు, తర్వాత 10,000 మీద 700 రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 28% ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 18% తీసుకొస్తా ఉన్నారు. సో మందుల మీద దగ్గర 36 రకాల మందుల మీద ఆ ట్యాక్స్ కూడా 0% చేస్తూ ఉన్నారు. మిగతా అఫ్ కోర్స్ కొన్నిటి మీద ఉంటాయి, కానీ 36 రకాల మందులు అంటే డైలీ వాడే బీపీ కానీ,
లేకపోతే డయాబెటిక్ మందులు కానీ, లేకపోతే రోజు జ్వరానికి వచ్చి ఉండే మందులు కానీ, ఇలాంటి మందుల మీద మొత్తం కూడా తగ్గిస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచిస్తే మరి ఏ విధంగా మనం తయారు చేసుకున్న వస్తువుల్ని మనమే వాడాలని ఆలోచనతోటి ఆత్మ నిర్భర్ భారత్ అనేది పెద్ద ఎత్తున దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. స్టేట్స్ కూడా ప్రోత్సహించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. డెఫినెట్ గా ఆత్మ నిర్భర్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా పరిశ్రమలు రావాలి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కి ప్రోత్సాహం జరగాలి, పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి. అక్కడ ఆ పరిశ్రమలు ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడే వాడుకుంటే దగ్గర 140 కోట్ల మంది మన వస్తువులు మనమే వాడుకుంటే మన దేశం ఎక్కడ దాకా పోతుంది. ఇప్పుడు మనం 4th స్టేట్కి వచ్చాం, రేపొద్దున 3rd వస్తుంది, 1st 2nd వస్తుంది, 1st కూడా వస్తుంది. అదే వస్తువులు మనం వాడుకోవాలని ఎందుకో ఇప్పుడు కూడా విదేశీ వస్తువులు మన వాడకంలో భాగంగా అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోకోకోలా తీసుకున్న, కోకోకోలా అందరూ తెలుసు, కోకోకోలా కానీ థమ్స్అప్ కానీ ఇవన్నీ కూడా అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇవన్నీ అమెరికా నుంచి వస్తూ ఉన్నాయి. అలాంటివి మనం రోజు రెగ్యులర్గా వాడుతూ ఉన్నాం. సో మనం తయారు చేసుకున్న వస్తువులు మనమే వాడితే లక్షల కోట్ల రూపాయలకు మనం సేవ్ చేసుకుంటాం. వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం తెలుసు ట్రంప్ ఏం చేస్తున్నాడో తెలుసు, ఏ విధంగా భారతీయుల్ని వేధిస్తున్నాడో తెలుసు. ప్రతిదాన్ని 50% టారిఫే కాకుండా తర్వాత మరి H1B వీసాల మీద కూడా $1,00,000 కట్టాలని చెప్పి ఏదైతే ప్రొక్లమేషన్ ఆర్డర్ ఇచ్చాడో, ఇవంతా కూడా ఏంటంటే అక్కడ వాళ్ళకు అమెరికన్స్ కి ఉద్యోగాలు రావాలి, మిగతా వాళ్ళు రావద్దని ఆలోచన. సో అదే విధంగా మనం టాలెంటెడ్ పీపుల్, మనం పెద్ద పెద్ద కంపెనీస్ కి సీఈఓలు పనిచేస్తున్నారు, మనాల్లో పెద్ద పెద్ద కంపెనీస్ మనాలో రన్ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు కంపెనీస్ మన రన్ చేస్తూ ఉన్నారు. అదే టాలెంటెడ్ పీపుల్ మన ఇండియాలో స్టార్టప్స్ ద్వారా కానీ, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ కానీ, ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటే మనం ఎక్కడ దాకా పోతాం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ టాలెంటెడ్ పీపుల్ అంతా కూడా ఇక్కడే ఉండాలి, టాలెంటెడ్ భారతీయులంతా కూడా ఇక్కడే ఉండి డెఫినెట్గా కంపెనీలు స్టార్ట్ చేసి మన వస్తువులు మనమే తయారు చేసుకొని ఎందుకంటే మనం ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు అంటే నిజంగానే ప్రతి దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. మనం తయారు చేసుకుంటున్నాం, మనం వాడుకుంటున్నాం, తర్వాత ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక డిఫెన్స్ సెక్టర్లోనే 1,00,000 కోట్ల పైన మనం వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ వాళ్ళం, 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టి. ఇప్పుడు మనం ఏ స్టేజ్కి వచ్చినామంటే 2014 తర్వాత ఒక మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా డిఫెన్స్ ఐటమ్స్ దగ్గర 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మన దేశం ముందుకు పోతా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. డెఫినెట్ గా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది మీరు ఇంతకుముందు అన్నారు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి దేశ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ మంచి ఉండాలని ఆలోచన లేదు, సంతోషంగా ఉండాలని ఆలోచన లేదు. ఎప్పుడు వాళ్ళు ఏడుస్తుండాలి, ప్రజలంతా ఏడుస్తుంటేనే రేపొద్దున మేము అధికారంలోకి వస్తున్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు అనొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఈ దేశ సంపద అంతా కూడా ఏదైతే జిఎస్టీ మీద వస్తున్న ఆదాయం ఏదైతుందో అదంతా కూడా పంచడానికి, అభివృద్ధి కోసము ఆలోచించి ఈరోజు మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రమే చూసుకుంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి ఒక హైదరాబాద్కు 4 పక్కల పెద్ద పెద్ద రోడ్ల మీద మనం తిరుగుతున్నాం అంటే రైళ్లు కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జ్లు కానీ హైవేస్ కానీ స్కైవేస్ ఇవన్నీ కూడా మరి ఇదే ఆదాయంతో మరి ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క భారతీయుడికి, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక జిఎస్టీ ఆదాయం మీద దగ్గర ఒక 4-5 వేల రూపాయలు సేవ్ చేసుకునే అవకాశం వచ్చింది. డెఫినెట్ గా ఇదంతా కూడా నిజమే సార్, మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఏ విధంగా సేవ్ అవుతుంది, లాభం అవుతుంది అని అంటున్నారు. కానీ 8 ఏళ్ల కిందట ఇదే జిఎస్టీని పెంచింది కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే. మరి 8 ఏళ్లుగా ప్రపంచంలో 28% అత్యధిక స్లాబ్లతో దేశ ప్రజలను పిప్పి పీల్చి చేసింది మోదీ ప్రభుత్వం కాదా అని కూడా ఇవాళ మరి ప్రజలు దీన్ని ప్రశ్నిస్తున్నారు. సార్, ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రజలు ప్రశ్నిస్తారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలంతా హర్షిస్తూ ఉన్నారు. డెఫినెట్ గా తగ్గించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో నేను అనుకుంటా 2024లో కూడా 23లో బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా పెట్రోల్ మీద సెస్ ట్యాక్స్ తగ్గించారు. పెట్రోల్ మీద దగ్గర ₹2, ₹1 అట్లా 2-3 సార్లు తగ్గించారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ తగ్గించారు చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ. తగ్గించమంటే ఎందుకు తగ్గించలే చెప్పండి? దాన్ని మరి వాళ్ళు పీడిస్తలేరా?
భారతదేశంలో పీడించడం కాదు, ఇదంతా కూడా పరిస్థితులకు అనుగుణంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుల కోసం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెట్రోల్ మీద ఖర్చు పెట్టి లక్షల కోట్ల అప్పు చేసిందో ఆ అప్పులు తీర్చుకుంటూ వస్తూ ఉంది, ఒక్కొక్కటి స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు ఏదైతే ఆదాయం వస్తూ ఉందో అదే ఆదాయాన్ని అందరికి పంచాలనే ఆలోచనతోటి మరి ఇవన్నీ కూడా జిఎస్టీ తగ్గించుకుంటూ వస్తారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. లాస్ట్ 8 years కాదు, వాళ్ళు 55 సంవత్సరాలు ఎన్ని ట్యాక్స్లు వసూలు చేశారు, ఎన్ని టోల్స్ పెట్టారు, ఆఫ్ట్రాయ్ అని, సేల్స్ ట్యాక్స్ అని, ఎంట్రీ ట్యాక్స్ అని, తర్వాత వ్యాట్ అని, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అని, ఎన్నిసార్లు ఒక 12 రకాల పన్నులు మరి కాంగ్రెస్ పార్టీ విధించేది. ఇప్పుడు ఒక్క ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, దట్ ఈస్ జిఎస్టీ. జిఎస్టీ 1 చూసాం, 1.0లో చూసాం, జిఎస్టీ 2.0లో అందరికీ కూడా మరి అవకాశం లభిస్తూ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 12 రకాల ఒక డజన్ పన్నులే కాకుండా మీరు ఒక బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఏదైనా వస్తువు పంపించాలంటే, ఏదైనా లారీ లోడ్ రావాలంటే 100 టోల్స్ కట్టుకుంటూ రావాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి బెంగళూరుకి పంపించాలన్నా ఒకటే ట్యాక్స్ మీద పోతా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వినియోగదారులకు కానీ, కంపెనీస్ కానీ, లేకపోతే చిన్న ట్రేడర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కానీ, ఇవంతా కూడా ఈజీగా కాంప్లెక్సిటీ లేకుండా మొత్తం టోటల్గా ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక అందుకనే ఇదంతా ఒకప్పుడు నిజంగానే జిఎస్టీ 1.0 తీసుకొచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదు ఎందుకు తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పుడు చూస్తే మరి అప్పుడు 75,000 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే అన్ని కంపెనీస్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ జిఎస్టీలో భాగం చేశారు కాబట్టి ఆదాయం కూడా పెరిగింది. అదే ఆదాయాన్ని ఇప్పుడు పంచడానికే మరి తెలంగాణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇది తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకి ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నారు. డెఫినెట్గా ఇదంతా కూడా బీఆర్ కోసము. ఎన్నికలు ఒక రాష్ట్రంలో అండి చెప్పాలంటే, మీరు పార్లమెంట్ ఎన్నికలు అన్నప్పుడు అది నిజంగానే అది ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ బీఆర్లో ఎట్లాగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, చెప్పినా చెప్పకపోయినా, వచ్చినా రాకపోయినా, ఇలాంటిది వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అక్కడ. సో కాంగ్రెస్ పార్టీ కావాలనే ఏదో ఒకటి బురద జల్లాలి బీఆర్ ఎన్నికలో, లేకపోతే ఇంకోటో. ఇవన్నీ కాదు. ముఖ్యంగా మీరు చేసింది ఏంది, మీరు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి కూడా. ఒక రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే మీరేం చేసారు చెప్పండి. మీకు నిజంగా ఆ ధైర్యం ఉంటే, నిజంగా ఆ స్టామినా, ఆ దమ్ము ఉంటే మరి పెట్రోల్ మీద తగ్గించగలుగుతారా? తగ్గించలేరు. కర్ణాటకలో కూడా అదే జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తూ ఉంటే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే ఫెయిల్యూర్ అయిపోయింది ఇక్కడ. రైట్. నిరంజన్ గారు మీరేం చెప్తారు?